హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం బెల్లం మరియు పంచదార గురించి ఏది మంచిదో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్లం వర్సెస్ పంచదార ఏది ఆరోగ్యానికి మంచిది, బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. బెల్లం మన సాంప్రదాయ ఆహారంలో చాలా ముఖ్యమైనది. ఇది సహజంగా తీయగా ఉండి ఆరోగ్యానికి కూడా మంచిదని చాలామంది నమ్ముతారు. అయితే ఇటీవల బెల్లం తింటే కిడ్నీలు దెబ్బతింటాయి అనే మాట ప్రచారం అవుతుంది. ఇది నిజమేనా, లేక ఇది కేవలం అపోహ మాత్రమేనా? అసలు వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బెల్లం చెరుకు రసం లేదా తాటి రసం నుండి తయారవుతుంది. ఇది శుద్ధి చేయని సహజ తీపి పదార్థం కాబట్టి ఇందులో ఖనిజాలు, విటమిన్లు సహజంగా ఉంటాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరిచి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శక్తిని అందించి సహజమైన మూలం. దీంట్లో గ్లూకోజ్, సుక్రోజ్ వంటి ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసటగా ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం తింటే శరీరానికి ఉత్సాహం వస్తుంది. రక్తహీనత నివారణ: బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల శరీరాన్ని హానికరమైన టాక్సిన్స్ నుంచి రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బెల్లాన్ని తప్పకుండా వారి యొక్క ఆహారంలో తీసుకోవాలని మా యొక్క ఛానల్ ద్వారా మీకు విన్నవిస్తున్నాం. కాబట్టి ఇది కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుంది. బెల్లం నేచురల్ డిటాక్సిఫైనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీలకు హానికరమా అనేది అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. బెల్లంలో సహజంగా చక్కెర ఉండడంతో దీన్ని అధికంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మంచిదాన్ని మనం అతిగా తినచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు జరిగినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవటం మంచిది. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం ఎక్కువగా తింటే అది కిడ్నీలపై ఒత్తిడిని పెంచి దీర్ఘకాలికంగా సమస్యలను పెంచవచ్చు. బెల్లంలో పొటాషియం ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారిలో పొటాషియం స్థాయిలు పెరిగితే అది హానికరం కావచ్చు. లిమిటెడ్గా తీసుకోవడం. ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటే మంచిది. రోజుకు 1-2 టేబుల్ స్పూన్లు బెల్లం తీసుకోవడం సాధారణంగా సురక్షితం. అయితే డయాబెటీస్ ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ను సంప్రదించాకే దీన్ని తీసుకోవడం మంచిది. ఇలా ప్రతిరోజు నిత్యం మన ఆహారంలో 1-2 టేబుల్ స్పూన్లు బెల్లం తీసుకోవడం ఎంతో ఉత్తమం. నకిలీ బెల్లం కొన్ని చోట్ల రసాయనాల ద్వారా తయారైన లేదా కల్తీ చేసిన బెల్లాన్ని విక్రయిస్తున్నారు. ఆక్సిటోసిన్, సోడియం బైసల్ఫేట్ వంటి రసాయనాలను ఉపయోగించి తక్కువ నాణ్యత కలిగిన బెల్లం తయారు చేయడం జరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. కాబట్టి నాణ్యమైన సహజంగా తయారైన బెల్లాన్ని మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గమనించి మనం కిరాణా సామాన్లు కొనేటప్పుడు ఈ బెల్లం యొక్క నాణ్యతను పరిశీలించి మనం తీసుకోవడం ఉత్తమం. చాలా తక్కువ రేటుకు వస్తుంది కదా అని ఏది బెల్లం పెడితే ఆ బెల్లం కొనకండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?